తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నిర్ణయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఎందుకంటే దుర్మార్గంగా కన్న తండ్రి మీద ఇలా ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ రేవంత్ రెడ్డి వదిలిన బాణంగా కల్వకుంట్ల కవిత గారు ప్రవర్తిస్తూ పార్టీని డామేజ్ చేయడానికి, అంటే బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడానికి, లేదంటే బీఆర్ఎస్ పట్ల లుకలుకలు తీసుకోవడానికి అక్కగారు ప్రయత్నం చేస్తారు. అది రేవంత్ అన్న గారి డైరెక్షన్ లో జరుగుతామని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అంటారు. సో ఇలాంటి తరుణంలో అదే తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ ముఖ్యమా, నా కన్న పేరు ముఖ్యమని కేసీఆర్ కు నిర్ణయించుకునే పరిస్థితి వచ్చింది. అందులో భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీనే ముఖ్యం, ప్రజలే ముఖ్యం, నా తెలంగాణే నాకు ముఖ్యం, నా కూతురు దారి తప్పిపోయిందని చెప్పేసి ఆయన ఆఖరికి కన్న కూతురుని కూడా పార్టీ నుంచి ఇలా బహిష్కరించిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో గతంలో తన కుటుంబ సభ్యులకు ఒక రకంగా, బయట వాళ్ళకు ఇంకో రకంగా అనే ఒక అపవాదం ఉండేది కేసీఆర్ పైన. అపవాదు కూడా ఈ రోజుతో తొలిగిపోయింది. కన్న కూతురైనా సరే పార్టీకి కానీ ప్రజలకు కానీ అన్యాయం చేసే పరిస్థితులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ కేసీఆర్ గారు అలా ఆమె పంపించింది. సో వార్త అదే ఉంది. బిడ్డ కన్నా కూడా ప్రజలే ముఖ్యం అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరొకసారి నిరూపించరు. వారు నిరూపించరా లేదని మీరు పోలింగ్ ద్వారా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక ఆస్థాన మీడియా రేవంత్ జ్యోతి, రేవంత్ నాడు, రేవంత్ వెలుగు, రేవంత్ దశ, రేవంత్ శనార్థి, ఇన్ని రకాల పత్రికలు ఇలా పైసలు ఫుల్ సంపాదించుకుంటాయి. యూట్యూబ్ లో పైసలు ఫుల్ సంపాదించుకుంటాయి. ఎందుకంటే ఈ బ్రోకర్లు అందరూ పొడుగు రాస్తా ఉన్నాడు. ఇక మరీ ముఖ్యంగా రేవంత్ జ్యోతి అయితే ఇంకా బ్రహ్మాండంగా రాసింది. సో ఫస్ట్ నమస్తే తెలంగాణ చూసిన తర్వాత మిగతా అన్ని కంపేర్ చేస్తా. రోడ్ ఏం రాసిన అనేది బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్న చర్య నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఒక వార్త వస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి కవిత నిలబొట్టినాకనే మెయిన్ పేపర్కి వచ్చింది అక్క, ఇంతవరకు మెయిన్ పేపర్ రాలే. సో ఇలా అయితే రాసుకొచ్చారు. అయితే వాళ్ళ పార్టీలో ఉన్న మహిళా నేతలు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ మీట్ కూడా ఉన్నది. ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందంట. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నందుకు, మరి నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత, మాకు ప్రజలే ముఖ్యం, పార్టీనే ముఖ్యం అని చెప్పేసి కేసీఆర్ డిసైడ్ చేసిండు. నాయన దేవుడు నాయన దేవుడు నాయన దేవుడు అని గప్పాలు కొట్టి నాయనను బదనాం చేస్తా ఉందని లోకం గమనించింది. కాబట్టి మరి కేసీఆర్ గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోరు. మరీ ముఖ్యంగా ఏంటంటే అందులో ఆ లేఖలో కూడా కేసీఆర్ మిమ్మల్ని సస్పెండ్ చేసిండమ్మా, మా నాయన దేవుడు అంటున్నావు కదా, మీ నాయన నిన్ను సస్పెండ్ చేసిందని చెప్పేసి వాళ్ళు లెటర్లా చూపించారు. మరి అక్క ఇలా ప్రెస్ మీట్ పెడుతుంది 12 గంటల తర్వాత. ఇక పలుకులు ఉంటాయి, అక్క ఏం పలుకులు పలుకుతుంది, ఏంది ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రధానమైన నాయకులు నేను అనుకుంటా ఉన్నా ఈరోజు ఖచ్చితంగా కేటీఆర్ గారిని కూడా ఈరోజు బదనాం చేయబోతా ఉంది. హరీష్ రావు గారిని చేసింది, సంతోష్ రావును చేసింది, జగదీష్ రెడ్డి చేసింది, కార్తిక్ రెడ్డి చేసింది. ఇలా చివరిగా మిగిలింది కేసీఆర్, అదే రకంగా కేటీఆర్. కాబట్టి ఇలా టార్గెట్ కేటీఆర్ గారి ప్రెస్ మీట్ ఉండబోతుందని నేను అనుకుంటున్నా. అందుకే అక్క ఏదైనా తీసుకుపోవచ్చు, అమ్మగారింటికి వెళ్ళి పప్పు తీసుకుపోవచ్చు, ఉప్పు తీసుకుపోవచ్చు, పైసలు తీసుకుపోవచ్చు. కానీ ఉన్న యావదాస్తి మొత్తం రాజకీయం అనేటట్టు అక్క రాజకీయ పార్టీని రాజకీయాలంటే ఒక వితండవాదం చేసి మరి ఇక ఆకాంక్షలు ఎక్కువైపోయి, కోరికలు ఎక్కువైపోయి, ఆ కోరికలు తన్ని తీర్చేంత పరిస్థితుల్లో లేక మరి అక్క నిలగొట్టడం జరిగిందని నేను అనుకుంటున్నా. మరి అక్క ఇలా ఏం పార్టీ పెడుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు పార్టీ పేరు. టీజేఆర్ఎస్ అంటారు, ఇంకేందో నాయన పేర్లేంది, జేఆర్ఎస్ అట, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తాను. ఫైనల్ గా ఏదైనా కల్వకుంట్ల కవిత గారు ఇలా పార్టీ పెడతారనేది దాదాపుగా తేలిపోతా ఉంది. అంటే ఎప్పుడు ఎలా కొడతారా అని చూసింది, తనంతా తాను పోతే బదనాం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కొడతారా, ఎప్పుడు పోయి కొత్త పార్టీ పెట్టుకుందామా అని అక్క చూసింది. ఫైనల్ అయితే ఎలగొట్టరు వాళ్ళే. అయితే మరి మహిళా నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఏమంటారు అంటే, మీడియా సమావేశంలో సత్యవతి, అదే రకంగా మాలోతు కవిత, గొంగిడి సునీత వీళ్ళు ముగ్గురుండి బిడ్డ కన్నా పార్టీనే ముఖ్యం, కేసీఆర్ కు ప్రజలే ముఖ్యం, మరోసారి రుజువైంది, కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఆయనకు 2 భుజాలు అంటోలు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడొచ్చా, కవిత సస్పెన్షన్ స్వాగతించిన సత్యవతి మహిళా నేతలు అని చెప్పేసి రావడం జరుగుతుంది. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే ప్రజలు అన్నట్టు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడింది. సరే బీఆర్ఎస్ గా మారొచ్చు, గతంలో టీఆర్ఎస్ గా ఉండొచ్చు. ఒక ఉద్యమం పార్టీని పట్టుకొని, ప్రజల కోసం ఉద్యమాలు చేసిన పార్టీని పట్టుకొని ఉంటే ఎంత పోతే ఎంత అంటే, మరి నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత, ప్రజల కంటే ఎక్కువ కాదు, 4 కోట్ల జనాలలో నువ్వు ఒకదానివేను. ఇక మరి ఇప్పుడు మన ఇంటి పేరు మారిపోయింది. ఇన్ని రోజులు నాయన పేరు వాడుకున్నాం, నాయన ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి చేసినాం, నాయన ఇచ్చిన ఎంపీ చేసినాం. ఇలా మరి నాయన పేరు తీసేసుకొని కల్వకుంట్ల తీసుకొని
మరి అక్క సొంతింటి పేరు అత్తగారింటి పేరు పెడతారు సోషల్ మీడియాలో. ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత గారిని ఇలా మా రేవంత్ అన్న లైట్ తీసుకున్నాం, కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది, ఇటు పోతే బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుంది. తద్వారా ఎట్రా ఇటు పోలేక అటు పోలేక రెండు బాబులు కాలేజీ ఇలా ఆగం అయిపోయిందని నేను అనుకుంటా ఉన్నా. మరి ప్రజలుగా మీరేమనుకుంటారు మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఇది వాళ్ళ యొక్క వార్త కదా. ఇక ఈ బానిసలు ఈ బాంఛన బతుకులు బతికే బానిసలు రాసిన వార్తలు ఒకసారి కంపేర్ చేద్దాం, జస్ట్ చూడు అంతే. పుట్టిల్లు పొమ్మంది బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు, ఇది వీని టైటిల్. వీని పేరు ఏం పేరు? జ్యోతి. ఏం జ్యోతి? రేవంత్ జ్యోతి, చంద్రజ్యోతి. పుసుక్కున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక బామ్మడికో మరి కొడుక్కో ఎన్నుపోటు పొడిచిన అనుకో, ఎన్నుపోటు పొడిచిన చంద్రన్న అని రాయరు, అట్లా రాసే ముచ్చటే ఉండదు, ఎందుకంటే చంద్రజ్యోతి కాబట్టి. మామకి ఎన్నుపోటు పొడిచిన తీసుకొచ్చుకొని లేపుకొచ్చుకున్నావు నువ్వు మాట్లాడొచ్చునా? వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఏంటంటే తెలంగాణ నాశనం కావాలంటే వాళ్ళకు. ఈ ఆంధ్ర కులగజ్జి మీడియాకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, అంతకుమించి ఇంకొక ఆలోచన ఉండదు వాళ్ళకు. వాడు ఇట్లా రాసిన టైటిల్. ఇక మళ్ళా ఈ మొనగాళ్ళకే మొనగాడు బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్. పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్, రవీంద్రరావు పేరిట ప్రకటన వచ్చిందట. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారని వేటు. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతున్నందువల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసులో కవిత ఫ్లెక్సీలు ఫోటోలు తొలగించారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు సోకాదు లేకుండా సస్పెండ్ చేశారంటూ జాగృతి నేతల మండిపాటు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే ఛాన్సు, కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు. ఇంతవరకు ఈ వార్త కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఇలా అక్క ఎమ్మెల్సీకి రాజీనామా చేసే అవకాశం ఉంది, దాంతో పాటు కొత్త పార్టీ ప్రకటించే అవకాశం కూడా ఉంది. అంటే తగతలాడుతుంది, నేను ఎప్పుడు పార్టీ పెట్టాలా, ఎప్పుడు మా నాయన నిలగొట్టలా, మా నాయన దేవుడు అంటాను. ఎందుకు చెప్పనా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక బొమ్మ వెనకంగా లేకపోతే, ఆ ముఖం వెనకంగా లేకపోతే నువ్వు ఎవరో కూడా తెలంగాణ రాబోయే తెలియదు కాబట్టి నాయన అందించాలంటే అంత ధైర్యం చేస్తలేదని నేను అనుకుంటున్నా. ఇంకా మితి మీరు పోతే ఇలా మరి నాయన కూడా అంటుండొచ్చు, మా నాయన రెండు కన్ను లెక్క కొడుకో బిడ్డ, మరొక కన్ను ఇలా పొడుచుకున్నాడు, ఇంకో కన్ను అట్నే ఉంచుకున్నాడు అని చెప్పేసి ఇట్లాంటి సెంటిమెంట్ డైలాగ్ కూడా వాడే అవకాశం కనిపిస్తాం. సో ఏది జరిగినా ప్రజలు మాత్రం కల్వకుంట్ల కవిత వైపు లేరు. తన యొక్క నిర్ణయాలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చేసేలకు ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతారు. ఇప్పుడు 99% మంది ప్రజానికని చెప్తున్నారు. మన కల్వకుంట్ల కవిత గారు రేవంత్ అన్న వదిలిన బాణంగా ఇలా కాళేశ్వరం కమిషన్ విషయంలో పెద్ద ఎత్తున హరీష్ రావు గారు ఫైట్ చేస్తా ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లోకి వాడేసింది అసెంబ్లీలో. ఆ అంశాన్ని ప్రజలందరూ చూస్తారు. అరే ఇంతమంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి ఇంతమంది లేచిరేమిరా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న తరుణంలో ఏదో శరికే వచ్చిందని చెప్పేసి రేవంత్ అన్న ఎమ్మటే టక్కా అక్కను అమెరికా వెళ్ళి పిలిపించిండు. అమ్మ నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి, మీ భావం తిట్టాలి, ఎందుకంటే మీ భావం మమ్మల్ని చీరిసింతగా కడతాను కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిందని నేను అనుకుంటాను. అంటే నాకైతే ఏ పార్టీ లేదు అక్క, మరి నువ్వు పార్టీలో తోలుగలు తిత్తా అంటాను అక్క, ఇది మన చింతపండు మళ్ళీ ఏదో మనం తీసినట్టు అక్క, ప్రజాస్వామ్యం ఉన్నది అక్క, తోలుగలు తిత్తా అంటే ఎవరు ఊకో అక్క. సో అక్క ఇక మరి ఏం మాట్లాడుతుంది ఏం చేస్తున్నది సాయంత్రం వరకు మనం సాయంత్రం లైవ్ మాట్లాడదాం. కొంచెం హెల్త్ సహకరిస్తే సాయంత్రం కూడా లైవ్ ఉంటుంది ఇలా. ఇది మన కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన సినిమా ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ పక్కన పెడితే అసలు ఈ ఎపిసోడ్ ఎందుకు మొదలైంది? హరీష్ రావుని ఎదుర్కొనే దమ్ము లేక మొదలైంది. హరీష్ రావు గారి యొక్క రాజకీయ నీతి చూసి ప్రజలందరూ అబ్బురపరిచిపోతా ఉంటే, అరే ఒక్కడు ఆటలో బుల్లెట్ లెక్క వచ్చిండ్రని ఓపించింది ఒక్కొక్కరి, కానీ ప్రజలందరూ చర్చ జరుపుతా ఉంటే రేవంత్ అనకు 1, 2 అన్ని పడే దెబ్బకేసి వెళ్ళమని దించాడు. మరి కాళేశ్వరం కమిషన్ విషయంలో 15 రోజులు చర్చ పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరితే మన అన్న చర్చ పెట్టలే. సో పిక్కొని వేయిండు, అసెంబ్లీ రద్దు చేసుకుంటూ కథం పోయిండు, మళ్ళా సిబిఐ అంటాను. ఏదైనా సరే సేఫ్ జోన్ లో పడాలి. ఎందుకంటే 1 రోజు 2 రోజులు మాట్లాడితేనే హరీష్ రావుని తట్టుకోలేకపోయాడు. ఒకవేళ 15 రోజులు చర్చ జరిపితే ప్రిపేర్ అయ్యేచ్చినోడు ఎట్టుంటాడు, ప్రిపేర్ అయ్యి రాబోడు ఎట్టుంటాడు అనేది ప్రజలు డిసైడ్ అవుతారు. కాబట్టి మరి రేవంత్ అన్న ఇక చెల్లెమ్మని పంపించిండు, సభ వాయిదా వేసింది, అంతే. అంతవరకు జరిగింది.